మాజీ మంత్రి కాకానికి 14 రోజులు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. 2 నెలలుగా అజ్ఞాతులైన కాకాని నిన్న అదుపులో తీస్తున్నారు పోలీసులు. వెంకటాచలంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టును కాకాని ఆశ్రయించిన ముందస్తు బెయిల్ మాత్రం దొరకలేదు. మాజీ మంత్రి కాకానికి రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్న. నరేష్, ఇంకా కోర్టు ఏం చెప్పింది? సతీష్, మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు వెంకటగిరికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ లో ఉండాల్సిందిగా మెజిస్ట్రేట్ తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ తరలింపు కేసులో 4వ ముద్దాయిగా ఉన్నారు. ఇటు హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు కూడా విచారణకు రావాల్సిందిగా కూడా ఇటు హైకోర్టు అయ్యుండొచ్చు, సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 నెలలుగా కూడా ఆయన పోలీసులకు కళ్ళు కప్పి బయట తిరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని నిన్న బెంగళూరు నుంచి కూడా ఆయన్ని అదుపులో తీసుకొని ఈ రోజు ప్రస్తుతం ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. యాక్చువల్ గా గూడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా అక్కడ మెజిస్ట్రేట్ లీవ్ ఉండడంతో, సెలవులో ఉండడంతో ఇటు వెంకటగిరికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఉదయం నుంచి కూడా అంటే 12 గంటల నుంచి ఇటు హైకోర్టుకు సంబంధించినటువంటి 4 న్యాయమూర్తులతో పాటు నెల్లూరు లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో రోజారెడ్డి ఉన్నారో, సో ఆయన యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి వైపు ఇటు అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీసుల వైపు కూడా ఇటు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. దాదాపు కూడా గంట పాటు వాదనలు జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి తీర్పుతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఒక ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు వెంకటగిరి ఏదైతే కోర్టు ప్రాంగణానికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎంపీ గురుమూర్తితో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఎవరైతే మెరిగి మురళి, పలువురు ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులు ఎప్పటికెప్పుడు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసులు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన, ఉత్కంఠ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోర్టు దగ్గరికి ఎవరిని కూడా రానికుండా చేస్తుంది. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టు నుంచి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు తీసుకువస్తారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు ఏదైతే పంపించాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శ్రేణులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ఇక్కడికి రానికుండా ఇప్పటికెప్పుడు కూడా పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఆయనకి ఇటు ప్రధానంగా 14 రోజులు రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆక్రమణలు చేశారో, దాదాపు కూడా ఎన్ని కుంభకోణాలు చేశారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అక్రమ కేసులో దాదాపు 250 కోట్ల మేరకు కూడా ఈ మైనింగ్ దాదాపు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టుగా, ఇతర దేశాలకు తరలి వెళ్ళినట్టుగా దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అనేక మంది మీద కూడా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే 17 మంది పైగా కూడా కేసులు నమోదు చేసిన దాంట్లో A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకి పోలీసులు మళ్ళా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఒకవేళ 14 రోజుల తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా లేనట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి కొంతకాలం మాత్రం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.